నీలో కలిగిన ఆ చిన్నపాటి అసూయను చూచి నవ్వుచుంటది. జలసియా నాకెందుకుంటుంది? అసలు జలసీకి స్పెల్లింగే నాకు తెలియదు తెలుసా? అటులనా? అయినచో నీ పతిదేవుడు ఆ బాలికను ముట్టుకున్నను ప్రేమించినను నీకు బాధ కలగదన్నమాట. లవ్వా? మరి అటుల చింతించుచుంటివేమి బాలిక? కలుగదని చెప్పుము. కలగదు. అయినా ఎందుకు కలగాలండి? వాళ్ళిద్దరికి మూడేసింది నేనే కదా. మరి అలాంటప్పుడు నేనెందుకు బాధపడతాను? అయినా మా ఆయన చెల్లి సంతోషంగా ఉండడం కంటే నాకు ఇంకేం కావాలి? నేను మనిషిగా మారాలనుకున్నదే వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి కదా. ఆహా, అటులైనా నీకు ఏ బాధయూ లేదని చెప్పుచుంటివి అంతేనా? అంతే అంతే. నీ మనసున ఉన్న భావోద్వేగములను నియంత్రించుకొనుటకు నీవు ప్రయత్నించుచున్నను. నీ నేత్రములు మాత్రము మాకు నిజము చెప్పుచున్నవి. పౌండ్ గుప్తా గారు ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటారు. అసలే భాగ్యకి అంజు నా కూతురు కాదు, అడాప్ట్ చేసుకున్నామని తెలిసిపోయింది. అవును కదా బాలిక, మీ మా సంగతనే మరచితిమి. అయ్యో భాగ్య అసలు మేమంత దూరం వెళ్ళి ఎందుకు దత్తత తీసుకున్నాం, అంజు ఎవరు అని మైండ్ లో 100 క్వశ్చన్స్ పెట్టుకుని వాటికి ఆన్సర్స్ వెతుకుతుంది. ఆ ప్రశ్నలు వెనుకున్నది అంజలికి కన్న తల్లి మనోహరి అని భాగ్య తెలుసుకోకూడదు గుప్తా గారు, ప్లీజ్. ఎందులకు? మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న ఏ ఒక్కరిని మనో బతకనివ్వదు గుప్తా గారు. ఇప్పుడు నా చెల్లెలు నా భర్తతో సంతోషంగా ఉండాలి, మనోకి దూరంగా ఉండాలి, అంతే. అనినా ఆ బాలిక ఆ దత్తతకు సంబంధించిన విషయమునకు దూరముగా ఉండవలెను అంతేనా? అవును.